మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే విభిన్న దందే అంటే ఏంటంటే ఆక్యుపేషన్స్ అంటే రకరకాల ఆక్యుపేషన్స్, రకరకాల వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని హిందీలో ఏమంటాము, ఇంగ్లీష్లో ఏమంటాము అని నేర్చుకుందాం. ఓకేనా? ఆక్యుపేషన్స్ ఏమంటాము? విభిన్న దందే అంటాం. ఓకేనా? వత్తుధాయ్ విభిన్న దందే అంటే ఆక్యుపేషన్స్, వివిధ రకాల ఆక్యుపేషన్స్ చేసేవాళ్ళని, వివిధ రకాల వృత్తులు చేసేవాళ్ళని ఏమంటారు? ఫస్ట్ చూడండి, అక్బార్ వాలా. అక్బార్ వాలా అంటే ఏంటంటే పత్రికల వాడు. ఓకేనా? పత్రికల వ్యాపారిని అక్బార్ వాలా అంటాం. న్యూస్ ఏజెంట్. ఓకేనా? పత్రికల వ్యాపారి. ఇంగ్లీష్లో ఏమంటాము? న్యూస్ ఏజెంట్ అంటాం. నెక్స్ట్ అధ్యాపక్. అధ్యాపకుడు అంటే ఎవరు? అధ్యాపకుడు అంటే ఉపాధ్యాయుడిని అధ్యాపకుడు అంటారు. ఓకేనా? అధ్యాపక్ అంటే హిందీలో ఏంటి అర్థం? టీచర్ అంటే ఏంటి అర్థం? అధ్యాపక్. ఓకేనా? అంటే ఉపాధ్యాయుడు. ఇంగ్లీష్లో ఏమంటాం? టీచర్. నెక్స్ట్ అభియంత. అభియంత అంటే ఎవరంటే, అభియంత అంటే ఏంటంటే కారీగర్ అంటే కళాకారుడు. అదే అభియంత అంటే ఏంటి? ఇంజనీర్ని అభియంత అంటాం. అభియంత అంటే ఇంజనీర్. ఇంజనీర్ని ఇంగ్లీష్లో కూడా ఇంజనీర్ అని అంటాం. ఇంజనీర్. ENGINER ఇంజనీర్. అభియంత అంటే ఇంజనీర్. నెక్స్ట్ కారీగర్. కారీగర్ అంటే ఏంటంటే కళాకారుడిని కారీగర్ అంటాం. కళాకారుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? ఆర్టిస్ట్. కారీగర్ అంటే కళాకారుడు. కళాకారుడిని ఇంగ్లీష్లో ఏమంటామని చెప్పుకున్నాం? ఆర్టిస్ట్. నెక్స్ట్ కిసాన్. కిసాన్ అంటే ఎవరు? రైతు. రైతుని కిసాన్ అంటారు. ఓకేనా? ఫార్మర్. ఇంగ్లీష్లో ఫార్మర్ అంటాం. కిసాన్ అంటే రైతు. ఫార్మర్. నెక్స్ట్ కుంజుడా. ఇది డా. కుంజుడా అంటే ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? కుంజుడా అంటే ఎవరు? కుంజుడా అంటే కూరలు అమ్మేవాడు. ఓకేనా? కూరలవాడు. ఏమంటాం? ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రోసర్ వెండర్. గ్రీన్ గ్రోసర్ వెండర్. కూరలవాడు. గ్రీన్ గ్రోసర్ వెండర్. ఓకేనా? ఏంటిది? పత్రికల వ్యాపారం. న్యూస్ ఏజెంట్ ఏమంటాము? అక్బార్ వాలా అంటే న్యూస్ ఏజెంట్. ఉపాధ్యాయుడిని ఏమంటాము? చెప్పండి. టీచర్ని అధ్యాపక్. ఓకేనా? ఇంజనీర్ ఏమంటాం మరి? అభియంత అంటే ఇంజనీర్. కళాకారుణ్ణి కారీగర్ అంటే కళాకారుడు. రైతుని ఏమంటాం? ఫార్మర్ని కిసాన్ అంటే రైతు, ఫార్మర్. నెక్స్ట్ కుంజుడా అంటే ఏంటి? కుంజుడా అంటే ఎవరు? కూరగాయల వ్యాపారి. గ్రీన్ గ్రోసర్ వెండర్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? ఇంకొన్ని ఆక్యుపేషన్స్ హిందీలో ఏమంటామో నేర్చుకుందాం. ఇంకొన్ని ఆక్యుపేషన్స్ హిందీలో ఏమంటామో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఖజాంచీ. ఖజాంచీ అంటే ఎవరంటే కోశాధికారి. ఓకేనా? ట్రెజరర్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటాము? ఖజాంచీ అంటే కోశాధికారి. ఇంగ్లీష్లో ఏమంటాము కోశాధికారిని? ట్రెజరర్. ట్రెజరర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా అపార్ట్మెంట్కి ట్రెజరర్ ఉన్నారంటాం. అంటే ఏంటి?
అందరివి కలిపి డబ్బులు ట్రెజరర్ దగ్గర ఉంచుతారు. ఏవైనా అపార్ట్మెంట్లో కామన్గా అయినా ప్రాబ్లమ్స్ ఖర్చు పెట్టడానికి వాళ్ళనే డబ్బులు ఒక చోట ఉంచి మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? ట్రెజరర్ అంటారు, కోశాధికారి అంటారు ఇంగ్లీష్లో. హిందీలో ఏమంటాం? ఖజాంచి అంటాం ట్రెజరర్ని. ఓకేనా. నెక్స్ట్ కుదురా విక్రేత. చూడండి, విక్రేత అంటే ఏంటి? అమ్మడం. ఓకేనా. అంటే రిటైల్ వ్యాపారం ఉంటారు కదా, వాళ్ళని కుదురా విక్రేత అంటే కొని మళ్ళీ అమ్మడాన్ని రిటైలర్ అంటాం కదా, రిటైల్ వ్యాపారి. ఇంగ్లీష్లో ఏమంటాము? రిటైలర్. అంటాం. నెక్స్ట్ గ్రంథకార్ అంటే ఏంటి? గ్రంథకార్ అంటే ఎవరు? రచయిత. ఓకేనా. గ్రంథకార్ అంటే ఎవరంటే రచయిత. ఓకేనా. గ్రంథకార్ అంటే రచయిత. ఇంగ్లీష్లో ఏమంటాం రచయితని? రైటర్. ఓకేనా. రైటర్ అంటే గ్రంథకార్. చికిత్సక్ అంటే ఎవరంటే వైద్యుడిని చికిత్సక్ అంటారు, వైద్యుడు. అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఏమంటాము? డాక్టర్. గ్రంథకారుని ఇంకొక పేరుతో కూడా అంటాం హిందీలో, లేఖక్ అన్నా కూడా రైటరే. ఓకేనా. రైటర్ లేదంటే ఆథర్ అని కూడా అనొచ్చు. రైటర్ లేదా ఆథర్, రెండు పేర్లు ఉన్నాయి హిందీలో. ఏంటి? గ్రంథకార్ లేదంటే లేఖక్. రచయిత అన్న రైటర్ అన్న, ఆథర్ అన్న, లేఖక్ అంటాం. నెక్స్ట్ చికిత్సక్ అంటే వైద్యుడు, డాక్టర్. నెక్స్ట్ జాదూగర్ అంటే ఎవరంటే? జాదూగర్. చూడండి, జాదూగర్ అంటే ఎవరు? మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు కదా, మ్యాజిక్ చేస్తూ ఉంటారు అంటే మెజిషియన్ని జాదూగర్ అంటారు. ఓకేనా. మ్యాజిక్ చేయువాడు. ఇంగ్లీష్లో ఏమంటాం? మెజిషియన్. అంటాం. ఓకేనా. జులాహా అంటే ఎవరంటే? నేత వ్యాపారి. నేతలు నేస్తూ ఉంటారు అంటే బట్టల మీద నేత నేసే వాళ్ళని జులాహా అంటారు, వేవర్స్. ఓకేనా. నేత నేయువాడు. ఇంగ్లీష్లో ఏమంటాం? వేవర్స్ అంటాం, WEAVERS, వేవర్స్. ఖజాంచి అంటే ఎవరు? కోశాధికారి, ట్రెజరర్. కుదురా విక్రేత అంటే ఎవరు? రిటైల్ వ్యాపారి. గ్రంథకార్ లేదంటే లేఖక్ అంటే ఎవరిని అంటాము? రైటర్. ఆథర్ని బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు, రైటర్స్ ఉంటారు, వాళ్ళని రచయితలు అంటారు. నెక్స్ట్ చికిత్సక్ అంటే ఎవరు? వైద్యుడు, డాక్టర్ని చికిత్సక్ అంటాం. జాదూగర్ అంటే ఎవరు? మ్యాజిక్ చేయువాడు. ఓకేనా. మెజిషియన్ని ఏమంటాం? జాదూగర్ అంటారు. జులాహా అంటే ఎవరు? వేవర్స్. నేత నేర్చే వాళ్ళని జులాహా అంటారు. ఓకేనా. ఇంకొన్ని ఆక్యుపేషన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇవి నేర్చుకుందాం. జూతా బనానే వాలా. జూతా అంటే చెప్పులు. జూతా బనానే వాలా అంటే ఎవరంటే? షూ మేకర్. చెప్పులు కుట్టేవాడిని జూతా బనానే వాలా అంటారు. ఓకేనా. చెప్పులు కుట్టువాడు. ఇంగ్లీష్లో ఏమంటాం? షూ మేకర్. నెక్స్ట్ టీకేదార్. ఒత్తు ఠా ఇక్కడ. టీకేదార్ అంటే ఎవరంటే? కాంట్రాక్టర్ని టీకేదార్ అంటారు, కాంట్రాక్టర్. ఇంగ్లీష్లో కూడా కాంట్రాక్టర్నే అంటారు.
కాంట్రాక్టర్. నెక్స్ట్ ఢాకియా. ఢాకియా అంటే ఎవరంటే తపాలా జవాను. తపాలా వాడంటే ఎవరు? పోస్ట్ మ్యాన్ని ఢాకియా అంటారు. ఓకేనా? తపాలా జవాను. డాకియా అంటే తపాలా జవాను, పోస్ట్ మ్యాన్ని డాకియా అంటారు. అదే డాక్ఘర్ అన్నారనుకోండి, డాక్ఘర్ అంటే ఏంటంటే పోస్ట్ ఆఫీస్ని డాక్ఘర్ అంటారు. ఓకేనా? పోస్ట్ ఆఫీస్ అంటే తపాలా ఆఫీస్ అనమాట. పోస్ట్ ఆఫీస్ తపాలా అని కూడా అంటారు కదా. పోస్ట్ మ్యాన్ని తపాలా జవాను అంటే పోస్ట్ మ్యాన్. అదే డాక్ఘర్ అంటే పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ దర్జీ అంటే ఎవరు? టైలర్ని దర్జీ అంటారు. ఓకేనా? టైలర్. దవా విక్రేత. దవా అంటే ఏంటో తెలుసా? దవా అంటే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్. దవా విక్రేత. విక్రేత అంటే అమ్మేవాడు. ఓకేనా? ఈజీ గుర్తుపెట్టుకో. దవా విక్రేత అంటే మెడిసిన్స్ అమ్మేవాడు, మందులు అమ్మేవాడు. ఇంగ్లీష్లో ఏమంటాము? డ్రగ్గిస్ట్. మందులు అమ్మేవాడు, డ్రగ్గిస్ట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ దాంత్కా డాక్టర్. దాంత్ అంటే ఏంటి? పళ్ళు, టీత్. ఓకేనా? దాంత్కా డాక్టర్ అంటే ఎవరు? డెంటిస్ట్ని అంటే డెంటల్ డాక్టర్. పళ్ళకి సంబంధించిన డాక్టర్ని డెంటిస్ట్ అంటాం కదా మనం. డెంటిస్ట్ని దాంత్కా డాక్టర్ అంటారు. దంత వైద్యుడు, ఇంగ్లీష్లో డెంటిస్ట్. జూతా బనానే వాలా అంటే జూతా అంటే చెప్పులు, చెప్పులు గుట్టువాడు, షూ మేకర్. కాంట్రాక్ట్ అని ఏమంటాం చెప్పండి హిందీలో చూడకుండా? టీకేదార్ అంటే కాంట్రాక్టరు. పోస్ట్ మ్యాన్ ఏమంటాం? డాకియా అంటే పోస్ట్ మ్యాన్. డాక్ఘర్ అంటే పోస్ట్ ఆఫీస్. దర్జీ అంటే టైలర్. నెక్స్ట్ డ్రగ్గిస్ట్ని ఏమంటాం? దవా విక్రేత అంటే డ్రగ్గిస్ట్. దాంత్కా డాక్టర్ అంటే ఎవరు? డెంటిస్ట్ని దాంత్కా డాక్టర్ అంటాం. ఇప్పుడు ఇంకా కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.